నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యచరణ సన్నిధి యందు మనం నిత్యము కూడా మహాభారత అంతర్గత వనపర్వ ప్రవచన పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు విఘ్నేశ్వర ధ్యానాది సంకల్పాదులను మనం ఆచార్యుల వారి ద్వారా మనం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందసుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకత్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్యచరణ సన్నిధియందు మనం నిత్యము కూడా మహాభారత అంతర్గత వనపారాయణంలో వనపర్వలో ఉన్నటువంటి అనేక ధర్మములను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇంద్రియ నిగ్రహము మరియు పంచభూతముల యొక్క వివరణ విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి ప్రవచనంలో కూడా మనం కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. వాటిని ఈరోజు ఇంకొకసారి చరివిత చర్వణం చేసుకొని యథావిధిగా ఉపక్రమిద్దాం ఉపన్యాసంలోకి. నిన్న మనం ఏమనుకున్నాము అనంటే పంచమహాభూతముల గురించి తెలుసుకున్నాం. అసలు పంచమహాభూతములు అంటే ఏమిటి అనంటే పృథివ్యప్తేజో వాయురాకాశములు. అంటే పృథివీ అంటే భూమి, అపహ అంటే నీరు, తేజ అంటే అగ్ని, వాయు అంటే వాయువు, ఆకాశం అంటే ఆకాశం. అంటే భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం.
ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5టిని కూడా మనం పంచమహాభూతములు అని మనం తెలుసుకోవడం జరిగింది. ఇది ఇంకా ఇంకొక 5 గురించి చెప్పారు. అవి ఏవి అని అంటే వాటిని గుణములు అని చెప్పడం జరిగింది. అవి ఏవి అని అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. గంధము అని అంటే వాసన, మిగిలినటువంటివన్నీ కూడా మనకు యథావిధిగా శబ్ద అర్థంతోనే మనకు తెలిసిపోతుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అని. ఇవేమో మహాభూతములు, ఇవేమో ఇప్పుడు చెప్పుకున్నటువంటివి శబ్దాది రసములు, గుణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుణములు. ఇవి ఏ విధంగా ఉన్నాయి అని అంటే భూమి యందు శబ్దస్పర్శ రూపరస గంధములు అనేటటువంటి 5 గుణములు, నీటి యందు శబ్దస్పర్శ రూపములు రూపరసములు అనేటటువంటి 4 గుణములు, నిప్పు యందు శబ్దస్పర్శ రూపములు అనేటటువంటి 3 గుణములు, అదేవిధంగా వాయువు యందు శబ్దస్పర్శములు అనేటటువంటి 2 గుణములు, అదేవిధంగా ఆకాశము యందు శబ్దము అనేటటువంటి ఒక గుణం. మొత్తం వీటినన్నిటినీ కూడా మనము కలిపితే మొత్తం 15 గుణములు చెప్పబడి ఉన్నాయి. ఈ 15 గుణములు ఏ విధంగా ఉన్నాయి అనంటే ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉన్నాయి. క్రమం తప్పకుండా ఒకదాని యొక్క హద్దు పరిధి దాటకుండా ఇది ఎంత శాతం మనలో ఉండాలో అంత ఉన్నాయి. దానిని మించి ఉండట్లేదు, అలా అని తగ్గి ఉండట్లేదు. ఎంత శాతం మనకు ఉదాహరణకి మన శరీరానికి కావాలి అని అంటే మన శరీరంలో ఎంత దాని యొక్క శాతం పర్సెంటేజ్ ఎంత ఉండాలో మన శరీరంలో అంతా ఉంటున్నాయి. అవి ఎప్పుడు తగ్గుతాయి, ఎప్పుడు పెరుగుతాయి అనంటే మన దేహం అనేటటువంటిది మనం ఎప్పుడైతే దేహాన్ని చాలిస్తామో అంటే మనకు ప్రాణం ఎప్పుడైతే పోతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక్కొక్కటి కూడా నిదానంగా కూడా తగ్గుతూ వస్తాయి. దాని యొక్క స్థితిగతులు అనేటటువంటివి మారుతాయి. ఏవి? ఈ పృథివ్యప్తేజో, ఈ భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం, తత్సంబంధమైనటువంటి శబ్దస్పర్శ రూపరస గంధముల యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథావిధిగా తగ్గుతూ ఉంటాయట. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇంకా అందులో భాగంగానే ఇంకా మనం ఏం తెలుసుకున్నాము అనంటే వీటినన్నిటినీ కూడా ఇవే కాకుండా మన శరీరంలో ఈ త్వక్, చర్మ అంటే ఈ త్వక్ అంటే చర్మం, ఈ చర్మం ఏదైతే ఉందో చర్మము, అదేవిధంగా లోపల ఉండేటటువంటి రక్తము, అస్థులు అంటే ఎముకలు, ఇలా చెప్పబడినటువంటివి 8 ధాతువులతో కూడబడి మన శరీరం అనేటటువంటిది ఉన్నది అని కూడా మనం పూర్వ ప్రవచనంలో మనం తెలుసుకున్నాం. ఇదియే కాకుండా ఇంకా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేటటువంటి విషయాలను కూడా మనం తెలుసుకున్నాం. ఈ జ్ఞానేంద్రియములు అనంటే ఏమిటి అనంటే ఈ త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వాఘ్రాణములు ఏవైతే ఉన్నాయో, త్వక్ అంటే చర్మము, చక్షు అనంటే కళ్ళు, శ్రోత్రము అనంటే చెవులు, జిహ్వా అంటే నాలుక, ఘ్రాణము అనంటే ముక్కు. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని జ్ఞానేంద్రియములని, అదేవిధంగా కర్మేంద్రియములు వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థములు ఇవి ఏవైతే ఉన్నాయో అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు మొత్తం కూడా 10. వీటితో మన మానవ శరీరం అనేటటువంటిది ఉన్నది. ఇది మాత్రమే ఉన్నదా అనంటే ఇది మాత్రం లేదు, దీనితో పాటు ఇంకొక మనస్సు అనేటటువంటిది కూడా ఒకటి ఉన్నది అని. ఈ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఖచ్చితంగా నిగ్రహం చేసుకోవాలి. నిగ్రహం చేసుకోకపోతే, సంయమనం చేసుకోకపోతే అంటే వాటిని మన అదుపులో ఉంచుకోకపోతే కలిగేటటువంటి ఫలితం ఏమిటి అనంటే దుష్ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది. మరి దానిని ఏ విధంగా మనం నియంత్రణ చేసుకోవాలి అనంటే దానికి మూలమేమిటి అనంటే తపోమూలమిదం సర్వం. దానికి తపస్సే కారణము. తపస్సు చేయడం ద్వారానే ఈ ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో, జ్ఞానేంద్రియములు కావచ్చు, కర్మేంద్రియములు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మనం ఒక సంయమనం చేసుకోవచ్చు, అంటే నిశ్చయం చేసుకోవచ్చు, జాగ్రత్తగా ఉంచుకోవచ్చు, మన అదుపులో వాటిని చక్కగా ఉంచుకోవచ్చు.
అందుకే చెబుతున్నారు, ఇంద్రియాణ్యేవ సంయమ్య తపోభవతి నాణ్యథ. ఇంద్రియములన్నీ కూడా కేవలము తపస్సు మూలకము ద్వారానే మన యందు నియంత్రణ కాబడి ఉంటాయట, లేదు అంటే ఉండవు అని చెబుతున్నారు. ఇంకా ఏమంటున్నారు అని అంటే, ఇంద్రియాణ్యేవ తత్సర్వం యత్ స్వర్గ నరకావుభౌ నిగృహీత విసృష్టాని స్వర్గాయ నరకాగచ. ఈ ఇంద్రియములు ఉన్నాయి. ఈ ఇంద్రియముల యొక్క నిగ్రహము మనకు ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మనం స్వర్గాన్ని పొందుతాము. ఇంద్రియముల యొక్క నిగ్రహమును మనం అరికట్టలేకపోతే దానిని మనం అదుపులో ఉంచుకోలేకపోతే మనకు ఖచ్చితంగా నరకం అనేటటువంటిది ప్రాప్తిస్తుంది. చూడండి, ఉదాహరణకి మనం ఇంద్రియములలో ఏం చెప్పుకున్నాము అని అంటే, కళ్ళు చెప్పుకున్నాం, ముక్కు చెప్పుకున్నాం, నోరు చెప్పుకున్నాం, చెవులు చెప్పుకున్నాం, ఇలా చెబుతూ ఉన్నాం. ఒక పదార్థాన్ని మనం చూడకూడదు అనేటటువంటి పదార్థాన్ని మనం చూస్తున్నాము అని అంటే ఖచ్చితమైనటువంటి దుష్ఫలితాన్ని మనం పొందుతాం. ఏది మాట్లాడకూడదో అది వాక్కు ద్వారా, నోటి ద్వారా మనం మాట్లాడుతున్నాము అని అంటే ఖచ్చితంగా దాని ద్వారా కూడా మనం దుష్ఫలితాన్ని పొందుతాం. ఏది వినకూడదో అది మనం విన్నాము అని అంటే ఖచ్చితంగా దానిని దుష్ఫలితాన్ని మనం ఖచ్చితంగా పొందుతాం. మరి ఏది చూడాలి, ఏది మాట్లాడాలి, ఏది వినాలి, ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనంటే దానిని మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనంటే, ఇలా చెప్పబడినటువంటి మహాభారత, రామాయణ, భాగవత ఇత్యాది ప్రవచనముల ద్వారా మనం ఖచ్చితంగా ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఈ విధంగా మనం ప్రవర్తించాలి, ఈ విధంగా మనం ప్రవర్తించకూడదు అనేటటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి పిమ్మట ఆ ఇంద్రియములన్నిటినీ కూడా మనం నిగ్రహం చేసుకోవాలి. దీనికి ఒక దేవత, అంటే దీనికంటూ ఒక అధికారి ఉంటారట. అది ఎవరు అని అంటే మనస్సు. వీటి అన్నిటి మీద అది ఆధిపత్యం చలాయిస్తూ ఉంటుందట. అందుకే చెబుతారు, భగవద్గీతలో కూడా చెబుతారు, ఏమని అని అంటే, ఇంద్రియాణి పరాణ్యాహు. ఇంద్రియములు అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటివి, శ్రేష్టములైనటువంటివి. అవి ఏవనుకుంటే అవి చేసేస్తాయి. మనం ఏది చేయాలనుకుంటే అది కూడా చేస్తుంది. ఈ రెండు లక్షణాలు దానిలో ఉన్నాయి. ఇంకా ఎలాగూ అనంటే, ఇంద్రియేభ్యః పరం మనః. ఆ ఇంద్రియముల కన్నా మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు అనేటటువంటిది శ్రేష్టమైనటువంటిది. ఇంద్రియేభ్యః పరం మనః, చాలా ఉత్తమమైనటువంటిది మనస్సు. ఈ మనస్సును కూడా మనం చాలా నియంత్రణ చేసుకోవాలి. అసలు మనస్సు అంటే ఏమిటి అని అంటే, మనోనామ సంకల్ప వికల్ప సంఘాతః అని శాస్త్రవాక్యం. ఇప్పుడు చూడండి, మనం కళ్ళ ద్వారా ఒక వస్తువును చూసాం. చూసినటువంటి దానిని ఇది మనం చూడొచ్చా చూడకూడదా అనేటటువంటిది రెండూ కూడా ఈ మనస్సు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఏది నిర్ణయం తీసుకోలేదు. ఒక్కోసారేమో చూడాలనిపిస్తుంది, వెంటనే మనం చూసేసామనుకో, తద్వారా మనకు కలిగేటటువంటి ఇబ్బందులు అనేకములో ఉండొచ్చు. ఒక కర్మను, దుష్కర్మ ఏదైతే ఉందో, చెడ్డ పని ఏదైతే ఉందో దానిని చేయడానికి ప్రేరణ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి సందర్భాల్లో చెయ్యాలి అని మన మనస్సుకు అనిపించింది అని అంటే మనం చేస్తే తద్వారా ఖచ్చితమైనటువంటి దుష్ఫలితాన్ని మనం పొందుతాం. అయితే ఇలా సంకల్ప వికల్పం అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేటటువంటి నిర్ణయం అది మనస్సు తీసుకోలేదట. మరి దానిని నియంత్రణ చేసేటటువంటి వారు ఎవరు అని అంటే, మనసస్తు పరాబుద్ధి. దానిని కూడా నియంత్రణ చేసేటటువంటిది బుద్ధి. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అని అంటే ఫస్ట్ ఏమనిపిస్తుంది, ఇది చెయ్యాలా చేయకూడదా అనేటటువంటి ఒకానొక వికల్పమైనటువంటి బుద్ధిని మనకు కలుగుతుంది. కలిగిన వెంటనే ఇది దేని ద్వారా సంభవిస్తుంది, మనస్సు ద్వారా సంభవిస్తుంది. అలా మనస్సు ద్వారా సంభవించినటువంటి సంకల్ప వికల్పములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనేటటువంటి నిశ్చయమైనటువంటి స్థితిని మనం ఎప్పుడు పొందుతాము అని అంటే అది కేవలము బుద్ధి ద్వారానే పొందుతాం. అందుకే శాస్త్ర పరిభాషలో బుద్ధికి నిశ్చయాత్మిక బుద్ధి అని ఒక వాక్యం ఉన్నది. ఖచ్చితంగా ఇది చెయ్యాలి. మనకేం తెలుస్తోంది, ధర్మం. మనం తెలుసుకున్న వెంటనే ఇది ధర్మం, ఇది చెయ్యాలి, ఇది అధర్మం, ఇది చేయకూడదు అనేటటువంటి స్థితి మనకు కల్పించేది ఏది అని అంటే
బుద్ధి మాత్రమే కల్పిస్తుంది. ఆ బుద్ధిని చాలా మనం నియంత్రణ చేసుకుంటూ, అంటే బుద్ధి ద్వారా మనస్సుని, అదేవిధంగా మనస్సుతో కూడినటువంటి ఇంద్రియములన్నిటినీ కూడా మనం నియంత్రణ చేసుకుంటేనే మనం సన్మార్గంలో ప్రవర్తిస్తాం. అలా లేకపోతే ఖచ్చితమైనటువంటి దుష్ఫలితాన్ని మనం పొందుతాం. అందుకే ఇక్కడ కూడా ఏం చెబుతున్నారు అని అంటే, ఖచ్చితంగా ఇది ఇంద్రియాణ్యేవ తత్సర్వం యత్స్వర్గ నరకావుభౌ నిగృహీత విసృష్టాని స్వర్గాయ నరకాయ చ. నువ్వు నరకం పొందాలన్నా, అంటే నువ్వు దుష్ఫలితాన్ని పొందాలన్నా నీ చేతులారా నువ్వు చేసుకున్నావురా, మేమేం చేయలేం దానికి అని అంటూ ఉంటాం. అది ఎలాగా అని అంటే, నువ్వు చేసుకున్నావు. నువ్వు అలా చేయడం వలన నువ్వు ఖచ్చితంగా దుష్ఫలితాన్నే పొందుతావు. అదే ఇంకాస్త నలుగురిని విచారించి, అయ్యా నాకు ఈ విధమైనటువంటి స్థితి ఇబ్బంది కలిగింది, నేను ఈ పనిని చేయొచ్చా చేయకూడదా అని సత్ప్రవర్తన కలిగినటువంటి వారిని మనం ఆశ్రయించి వారి ద్వారా 4 విషయాలను మనం తెలుసుకొని ఆ తదుపరి మనం విచారణ చేసుకుని ఇది మనకు యోగ్యమా కాదా, ఇది మనం చేయవచ్చా చేయకూడదా, వాళ్ళు చెప్పినటువంటి విషయాలని మనం ఇక్కడ మెన్షన్ చేయవచ్చా చేయకూడదా, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది మనకు ఉండాలి. నిశ్చయమైనటువంటి బుద్ధి ఉండాలి. ఆ బుద్ధితోనే మనం ఖచ్చితమైనటువంటి సన్మార్గాన్ని పొందుతాము. సరే, ఇప్పుడు ఆ బుద్ధికి మించి ఇంకా ఎవరున్నారు అని అంటే, బుద్ధి పరతస్తు సహా, సాక్షాత్తు ఆ బుద్ధిని ప్రేరణ చేసేటటువంటి వాడు కూడా సాక్షాత్తు ఆ భగవంతుడే. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మన యందు లేకపోతే ఖచ్చితంగా ఆ బుద్ధి కూడా ఒకానొక సందర్భంలో వాడు చాలా తెలివిగలవాడురా, కానీ ఎందుకో మరి ఇలా తప్పు చేసేసాడు ఎందుకంటావు అని మనం కూడా మనలో మనం ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. నలుగురితో మాట్లాడేటప్పుడు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు అని అంటే, ఆ సమయంలో వాడికి ఆ బుద్ధి అనేటటువంటిది ఆ విధంగా ప్రచోదనం అవ్వలేదు, చెయ్యలేదు. దేని ద్వారా? భగవంతుడి ద్వారా. అది భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు సంపూర్ణంగా ఉంటే ఖచ్చితంగా ఆ బుద్ధి ఎక్కడ ప్రేరణ అవ్వాలో అక్కడ ప్రేరణ అవుతుంది. అది లేకపోతే అది కూడా కుదరదు. కాబట్టి ఇక్కడ శ్రేష్టం ఏది, శ్రేష్టతములు ఎవరు అని అంటే సాక్షాత్తు భగవంతుడు. అంటే మొట్టమొదటిగా ఇంద్రియములు శ్రేష్టములు, ఇంద్రియముల కన్నా మనస్సు శ్రేష్టము, మనస్సును ఇంద్రియములను ఈ రెండిటినీ కూడా నియంత్రణ చేసేటటువంటిది బుద్ధి కాబట్టి బుద్ధి శ్రేష్టము. ఈ మూడిటిని కూడా నియంత్రణ చేసేటటువంటిది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కాబట్టి ఆ పరమేశ్వరుడు శ్రేష్ఠుడు అని దీని ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇంకా ఏమి అని అంటే, ఇది ఒకవేళ మనకు ఈ ఇంద్రియములు అనేటటువంటిది ఇక ప్రకృతంలోకి వద్దాం. ప్రకృతము అంటే ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి ప్రవచనం ఏదైతే ఉందో దానిని ప్రకృతం అని పిలువబడుతుంది. ప్రకృతంలోకి వద్దాం. అలా వచ్చినప్పుడు ఈ ఇంద్రియములన్నిటినీ కూడా మనం వశపరుచుకోకపోతే ఖచ్చితంగా వాడు కృత్స్నస్య నరకస్యచ, వాడు ఘోరమైనటువంటి నరకాన్ని పొందటానికి వీడు చేసేటటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో అవే హేతువులు అవుతాయి. కాబట్టి దయచేసి మీరు ఇలా చేయకండి అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏమంటున్నాయట అని అంటే, ఇంద్రియాణం ప్రసంగేన దోషవం ఆర్చంత్యసంశయం సన్నియమ్యతు తాన్యేవ తతసిద్ధిం సమాప్నుయాత్. ఈ ఇంద్రియముల యొక్క అనుచిత విషయముల ప్రసంగం ఏదైతే ఉందో, అంటే మనం పూర్వం చెప్పుకున్నాం కదా, ఏదైతే చూడకూడదు ఏదైతే చూడాలి, ఇది మాట్లాడకూడదు ఇది మాట్లాడాలి అనేటటువంటి విషయముల మీద వ్యామోహం వాడికి ఎక్కువగా ఉన్నట్లయితే దాని యొక్క ప్రసంగము చేత ఖచ్చితంగా అసంశయం దోషవం ఆర్చంతి, ఖచ్చితంగా వాడు సంశయం లేకుండా వాడు దోషాలని పొందుతాడు. దోషము నుండి రాబడినటువంటి దుష్ఫలితం ఏదైతే ఉందో ఆ దుష్ఫలితాన్ని వాడు పొందుతాడు. ఇందులో ఎటువంటి సంశయం లేదు. మరి ఎప్పుడు అని అంటే, తాన్యేవ సన్నియమ్య, తాని నామ ఇంద్రియాని ఇత్యర్థ. తాని అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఇంద్రియములు. ఈ ఇంద్రియములను అంటే మనస్సుతో కూడినటువంటి ఇంద్రియములను మనము ఎప్పుడైతే సంయమనం చేసుకుంటామో తద్వారానే తతసిద్ధిం అవాప్నుజాత్ తతసిద్ధిం సమాప్నుజాత్, ఖచ్చితంగా వాడు సిద్ధిని పొందుతాడు అన్నది దాని యొక్క తాత్పర్యం. దీనిని ఏ విధంగా పోలుస్తున్నారు అనంటే చెబుతున్నారు, రథశరీరం పురుషస్య దృష్టం నియంతేంద్రియాణ్యాని ఆహురశ్వాన్ తైరప్రమత్తః కుశలీ సదశ్వైః దాంతైః సుఖం యాతి రథీవ ధీరః. రథశరీరం. సరే,
మనం ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ ఈయనే చెబుతున్నారు. ఏమని అనంటే, మన శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం అనేటటువంటిది నువ్వు కాసేపు రథశరీరం, పురుషస్య శరీరం రథ, పురుషుడు యొక్క శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం అనేటటువంటిది నువ్వు కాసేపు రథం అని నువ్వు భావించు. ఇంకా అనంటే ఆత్మానియంత, మనం ఇత పూర్వం చెప్పుకున్నాం బుద్ధి అని మనం ఒకటి చెప్పుకున్నాం. బుద్ధి ఎటువంటిది? బుద్ధి అంటే మనం నిశ్చయాత్మిక బుద్ధి, ఒక కార్యాకార్య వివేకం కలిగినటువంటిది, ఇది చెయ్యకూడదు ఇది చెయ్యాలి అనేటటువంటి బుద్ధి కలిగినటువంటిది, ఆ స్థితి కలిగినటువంటిది ఏదైతే ఉందో దానిని బుద్ధి అని పిలువబడుతోంది. ఆ బుద్ధి ఏదైతే ఉందో అదే నియంత. నియంత అంటే సారథి అని అర్థం. ఈ శరీరమేమో రథముతో పోల్చడము, మనలో ఉన్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని వీరు సారథి అంటే రథకుడు, ఒక రథాన్ని నడిపేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని నియంత, సారథి అని పిలువబడుతుంది అతను. ఇంకా ఇంద్రియాణ్యాహురశ్వాన్, ఈ ఇంద్రియములు ఉన్నాయి చూశారు, ఈ కర్మేంద్రియములు, ఈ జ్ఞానేంద్రియములు, మనస్సుతో కూడినటువంటి ఇంద్రియములు అని మనం ఇత పూర్వం చెప్పుకున్నాం. ఆ ఇంద్రియములన్నీ కూడా అశ్వాన్, అశ్వములు అని అంటే గుర్రాలు అని నువ్వు కాసేపు ఊహ చేసుకో. ఉదాహరణగా నువ్వు అనుకో. ఏమని అంటున్నారు అని అంటే, ఇప్పుడు ఓవరాల్గా ఇతను చెప్పబోయేటటువంటిది ఏదైతే ఉందో అది ఇంకొకసారి మనం చెప్పుకుందాం. ఏమంటున్నారు? ఈ శరీరం ఏదైతే ఉందో అది రథముగా భావించు. నీలో ఉన్నటువంటి ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో, మనస్సుతో కూడినటువంటి ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో అవి ఒక గుర్రములాగా నువ్వు భావించు. ఈ బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని నువ్వు సారథిగా భావించు. ఈ సారథి ఏం చేయాలి? ఒక రథాన్ని నడపాలి అని అంటే ఆ అశ్వముల యొక్క పగ్గములను దానిని గట్టిగా పట్టుకొని వీడు ఏ విధంగా అయితే పయనము చేయిస్తాడో అశ్వముల చేత అంటే గుర్రముల చేత ఏ విధంగా అయితే ఆ రథాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడో ఆ విధంగా వీడు దుష్ఫలితం కావచ్చు, సత్ఫలితాన్ని కావచ్చు వీడు పొందవచ్చును. అంటే సన్మార్గంలో వెళితేనేమో, సన్మార్గంలో తీసుకొని వెళ్తేనేమో వీడికి శ్రీరామ రక్ష, లేదు దుర్మార్గంలో తీసుకొని వెళ్ళినట్లయితే వీడికి కలిగేటటువంటిది ఖచ్చితంగా దుష్ఫలితమే. కాబట్టి ఎప్పుడూ కూడా నీ బుద్ధి అనేటటువంటి ఈ సారథితో అంటే సారథ్యంతో, ఈ ఇంద్రియములు అనేటటువంటి మనస్సుతో కూడినటువంటి ఇంద్రియములను నువ్వు గుర్రములుగా భావించి నీ ఈ పురుషస్య శరీరం, ఈ శరీరం అనేటటువంటి ఈ పురుష దేహం ఏదైతే ఉందో దానిని నువ్వు సన్మార్గంలో ప్రవర్తింపచేస్తావా, లేదు అసన్మార్గంలో నువ్వు ప్రవర్తింపచేస్తావా, అది నీ చేతిలోనే ఉంది. కాబట్టి నువ్వు ఏం చేయాలి? నీకు నరకం కావాలి అని అంటే అసన్మార్గంలో ప్రవర్తించు. అసన్మార్గము అనంటే దుర్మార్గము, చెడ్డపు త్రోవ అని అర్థం. సన్మార్గము అనంటే మంచి బాట. ఆ మంచి బాటంలో నువ్వు ప్రవర్తిస్తే ఖచ్చితంగా నీకు స్వర్గం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, నీకు దీని ద్వారా సత్ఫలితమే నువ్వు అనుభవిస్తావు అని చెబుతూ ఉన్నారు. అలా చెప్పడంలో ఇంకాస్త ఉదాహరణ చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, షణ్ణాం ఆత్మనియుక్తానాం ఇంద్రియాణం ప్రమాథినాం యోధీర ధారయేత్రస్మిన్ సస్యాత్ పరమసారథి. ఇంద్రియాణం ప్రమాథినాం యుక్తానాం షణ్ణాం. ఇవన్నీ కూడా నిత్యము కూడా ఈ ఇంద్రియములు మనల్ని అంటే మన మానవ ధోరణి ఏ విధంగా ఉంటుంది అని అంటే ఎప్పుడూ కూడా అసన్మార్గంలో అంటే చెడుత్రోవలో ప్రయాణించడానికే ఇవన్నీ కూడా ఇష్టపడుతూ ఉంటాయట. ఎందుకంటే తద్వారా వచ్చేటటువంటి ఫలితం చాలా త్వరగా వస్తుంది కాబట్టి మనం కూడా వెంటనే దానిని ఇష్టపడతాం. సన్మార్గంలో ప్రవర్తిస్తే వచ్చేటటువంటి ఫలితం కాస్త ఆటంకాలు కలగచ్చు కానీ కాస్త నిదానంగా వస్తుంది. ఆ నిదానంగా వచ్చేంత వరకు మన మనస్సు అనేటటువంటిది ఉండదు, లోపల అతలాకుతలం అవుతూ ఉంటుందన్నమాట. మనకి ఇది రాకపోతే ఏ విధంగా, కాబట్టి ఖచ్చితంగా దుశ్చర్య చేయడానికే మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మీరు యోధీర ధారయేతరస్మిన్, ఆ పగ్గములు అనేటటువంటి ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో, ఆ మనస్సుతో కూడినటువంటి ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో ఆ అశ్వముల యొక్క పగ్గాలు మీరు చేతిలో పట్టుకొని మీరు ఏ విధంగా అయితే
సారథ్యం వహిస్తారో, అంటే మీరు ఏ విధంగా అయితే ఈ రథాన్ని నడిపిస్తారో మీరే పరమసారథి, మిమ్మల్ని మించినటువంటి వారు ఇంకొకరు లేరు. ఉత్తమ సారథిగా అంటే మనకు ఖచ్చితమైనటువంటి మోక్షం కలుగుతుంది అని దీని యొక్క తాత్పర్యం. ఈ విధంగా మనకు ఇంకాస్త మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మానవ లోకంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండకూడదు, మన మనస్సు మన ఇంద్రియములు అనేటటువంటి వాటి యొక్క చేష్టలు ఏ విధంగా ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా నియంత్రణ చేసుకోవాలి అనేటటువంటి విషయాలను చెబుతూ మీరు ఈ విధంగా వెళ్ళినట్లయితే స్వర్గాన్ని పొందుతారు అథవా మీరు సుఖాన్ని పొందుతారు అని చెబుతూ ఉన్నారు. ఇదియే కాకుండా ఇంకా ఇంద్రియాణం ప్రసృష్టానాం హయానాం ఇవ వర్త్మసు ధృతిం కుర్వీత సారథ్యే ధృత్యా తాని జగే ధ్రువం ఇంద్రియాణం విచరతాం యన్మనోను విధీయతే తదస్య హరతే బుద్ధిం నావం వాయురివాంభసి. చూడండి ఎంత మంచి మాట చెబుతున్నారో. ఈ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యం ఒక్కసారి మనం గ్రహిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగానే కదా, నిజంగానే మనం ఇలాగే ఉంటామేమో అని అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఏమంటున్నారు అని అంటే నావం వాయురివాంభసి. ఉదాహరణకి ఒక నదిలో మనం వెళ్తూ ఉన్నాం, ఒక పడవ ద్వారా పడవను ఎక్కాం, నదిలో అలా ప్రయాణం చేస్తూ ఉన్నాం. లేదు ఒక సముద్రంలో మనం ఒక నడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఒక తెడ్డుకర్ర లాంటిది ఒకటి పెట్టుకొని ఈ పడవని ఏ విధంగా అయితే నడపాలి అనేటటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతను నడుపుతూ ఉన్నాడు. అలా నడపకుండా మనపాటికి మనము కేవలము పడవను మాత్రం అధిరోహించి అంటే ఎక్కి మనం అలా ఉన్నట్లయితే ఏమవుతుంది అని అంటే వాయు ఇవాంభసి. మీరు నీటిలో పెద్ద వాయువు అనేటటువంటిది, గాలి అనేటటువంటిది ఎటువైపు అయితే వీస్తే మీ పడవ కూడా అటువైపే వెళుతుంది. అంతేకాని నీ నియంత్రణ అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఉండదు. మన నియంత్రణ ఎప్పుడు ఉండాలి అని అంటే మనం ఈ తెడ్డు అనేటటువంటి బుద్ధిని మనం ఎప్పుడైతే వినియోగింప చేసుకుంటామో అప్పుడు మనం చెప్పినట్లుగా ఈ పడవ అనేటటువంటిది నడుస్తుంది. మనం లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని మనం చేరగలుగుతాం. అలా లేకపోతే మనకు ఈ లక్ష్యం అనేటటువంటిది ఏది కూడా కలగదు, సంభవించదు. తద్వారా ఏమవుతుంది, మనం ఖచ్చితంగా అపజయాన్నే పొందుతాం. జయాన్ని ఎలా పొందుతాం? మనం లక్ష్యాన్ని ఉద్దేశించి మన యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉండాలి. అలా లేకుండా మనం ఏదో ఈ గాలివాటంగా అంటూ ఉంటాం. మనం పెద్దలు కూడా అదే చెబుతూ ఉంటారు, ఏదో గాలివాటంగా అలా తగిలిందయ్యా వీడికి అని అంటూ ఉంటాం. గాలివాటం అంటే అది ఎటు వీస్తే అటు వెళుతూ ఉండడం. దాని ద్వారా మనకు వచ్చేటటువంటి లాభం ఏంటి? లాభం రాకపోగా దుష్ఫలితాన్నే మనం పొందుతాం. ఏదో అదృష్టం బాగుంటే వాడికి 100-1000 రూపాయలు దొరకచ్చుగాక, తద్వారా వచ్చేటటువంటి దుష్ఫలితాలే ఎక్కువ. కాబట్టి ఎప్పుడూ కూడా కాస్త కష్టమైనప్పటికీ కూడా, తాత్కాలికమైనటువంటి కష్టమైనప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా బుద్ధి ఏ విధంగా అయితే ప్రవర్తింపచేస్తుందో ఆ విధంగానే ప్రయాణించండి. అలా లేకపోతే మనం ఖచ్చితమైనటువంటి అపజయాన్నే మనం పొందుతాము అని దీని ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంద్రియాణం విచరతాం యన్మనోను విధీయతే తదస్య హరతే బుద్ధిం నావం వాయురివాంభసి యేషు విప్రతిపద్యంతే షట్సు మోహాత్ ఫలాగమం తేషు అధ్యవసితాధ్యాయీ విందతే ధ్యానజం ఫలం. వీటినన్నిటినీ కూడా మనం ఈ విధంగా మనం నియంత్రణ చేయాలి. ఈ ఇంద్రియములన్నిటినీ కూడా మనం నియంత్రించుకోవాలి అని అంటే దీనికి కేవలము తపస్సుయే మూలము, ధ్యానమే మూలము, జ్ఞానమే మూలము. ఈ భాగవత, భారత, మహాభారతములలో అథవా వేదములలో చెప్పబడినటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మములన్నిటినీ కూడా మనం రోజుకి కొంత కొంత భాగాన్ని మనం తెలుసుకున్నటువంటి దానిని ఎప్పుడైతే మనం కర్మాచరణ చేస్తామో, కర్మాచరణ అంటే తెలుసుకున్నటువంటి విషయాన్ని మన నిత్య నడవడిక జీవనంలో మనం ఉంచుకుంటాము. మనం ఈ విధంగా చేయకూడదు కాబట్టి నేను ఈ విధంగా ప్రవర్తించనని కంకణం కట్టుకోవాలి. అలా ఎప్పుడైతే మన జీవితాన్నంతా కూడా పయనిస్తామో ఖచ్చితంగా వాడు ఉత్తమమైనటువంటి లోకాన్ని పొందుతారు అన్నదే ఈ అధ్యాయము యొక్క సారాంశం. అంతటి మహత్తరమైనటువంటి
విషయాలని మనం ఈరోజు 211వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విశేషాలని కొన్నిటిని మనం తెలుసుకున్నాం. ఇక ఆచార్యుల వారి ద్వారా 31వ అధ్యాయంలో 23వ శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం శిష్టైరాచరితం ధర్మం శిష్టైరాచరితం ధర్మం కృష్ణే మాస్మాభిశంకథాః పురాణమృషిభిః ప్రోక్తం సర్వజ్ఞైః సర్వదర్శిభిః ధర్మ ఏవ ప్లవో నాన్యః స్వర్గం ద్రౌపది గచ్చతాం సైవ నౌ సాగరస్యేవ వణిజః పారమిచ్చతః అఫలో యది ధర్మ స్యాత్ చరితో ధర్మచారిభిః అప్రతిష్ఠేతమస్యేతత్ జగన్మజ్జేదనిందితే నిర్వాణన్నాధిగచ్ఛేయుః జీవేయుః పశుజీవికాః విద్యాంతే నైవ యుజ్యేయుః నచార్థం కేచిదాప్నుయుః తపశ్చ బ్రహ్మచర్యం చ యజ్ఞస్వాధ్యాయ ఏవ చ దానమార్జవమేతాని యది స్యురఫలాని వై నాచరిష్యన్ సరే ధర్మం పరే పరతరే చరే విప్రలంభోయమత్యంతం యది స్యురఫలాః క్రియాః ఋషయశ్చైవ దేవాశ్చ గంధర్వాసురరాక్షసాః ఈశ్వరాః కస్య హేతోస్తే చరేయుర్ధర్మమాదృతాః ఫలదం త్విహ విజ్ఞాయ ధాతారం శ్రేయసి ధ్రువం ధర్మంతే వ్యచరన్ కృష్ణే తద్భిః శ్రేయః సనాతనం సనాయమఫలో ధర్మః నాధర్మో ఫలవానపి దృశ్యంతేపి హి విద్యానాం ఫలాని తపసాం తథా త్వమాత్మనో విజానీహి జన్మ కృష్ణే యథా శ్రుతం వేత్థ చాపి యథా జాతః దృష్టద్యుమ్నః ప్రతాపవాన్ ఏతావదేవ పర్యాప్తం ఉపమానం శుచిస్మితే కర్మణాం ఫలమాప్నోతి ధీరోల్పేనాపి తుష్యతి బహునాపిహ్య విద్వాసః నైవ తుష్యంత బుద్ధయః తేషాన్న ధర్మజం కించిత్
तेषान्न धर्मजं किञ्चित् प्रेत्य शर्मास्ति वा पुनः प्रेत्य शर्मास्ति वा पुनः कर्मणाश्रुतपुण्यानां कर्मणाश्रुतपुण्यानां पापानां च फलोदयः पापानां च फलोदयः प्रभवश्चात्ययश्चैव प्रभवश्चात्ययश्चैव देवगुह्यानि भाविनी देवगुह्यानि भाविनी नैतानि वेदयः कश्चित् नैता निवेदयः कश्चित् मुह्यन्तेऽत्र प्रजा इमाः मुह्यन्त्येऽत्र प्रजा इमाः अपि कल्पसहस्रेण अपि कल्पसहस्रेण सश्रेयोऽधिगच्छति सश्रेयोऽधिगच्छति रक्षान्येतानि देवानां रक्षान्येतानि देवानां गूढमाया हि देवताः गूढमाया हि देवताः कृताशाश्च व्रताशाश्च कृताशाश्च प्रताशाश्च तपसा दग्धकिल्बिषाः तपसा दग्धकिल्बिषाः प्रसादैर्मानसैर्युक्ताः प्रसादैर्मानसैर्युक्ताः पश्यन्त्येतानि वै द्विजाः पश्यन्त्येतानि वै द्विजाः सफला दर्शनात् धर्मः सफलादर्शनात् धर्मः शङ्कितव्यो न देवताः शङ्कितव्यो न देवताः यष्टव्यं च प्रयत्नेन यष्टव्यं च प्रयत्नेन दातव्यं चानसूयता दातव्यं चानसूयता कर्मणां फलमस्तीह कर्मणां फलमस्तीह तथैतद्धर्मशासनम् तथैतद्धर्मशासनम् ब्रह्म प्रोवाच पुत्राणाम् ब्रह्म प्रोवाच पुत्राणाम् यदृशिर्वेदकश्यपः यदृशिर्वेदकश्यपः तस्मात् ते संशयः कृष्णे तस्मात् ते संशयः कृष्णे निहार इव नश्यतु निहार इव नश्यतु यवस्य सर्वमस्तीति यवस्य सर्वमस्तीति नास्तिक्यं भावमुत्सृज नास्तिक्यं भावमुत्सृज ईश्वरं चापि भूतानाम् ईश्वरं चापि भूतानां धातारं मा च वैक्षिपा दातारं मा च वैक्षिपा शिक्षस्वैनं नमस्वैनं शिक्षस्वैनं नमस्वैनं मा ते भूत् बुद्धिरीदृशी माते भूत् बुद्धिरीदृशी यस्य प्रसादात् तद्भक्तः यस्य प्रसादात् तद्भक्तः मर्त्यो गच्छत्यमर्त्यताम् मर्त्यो गच्छत्यमर्त्यताम् उत्तमां देवतां कृष्णे उत्तमां देवतां कृष्णे मावमं स्थाः कथञ्चन पावनं स्थाः कथञ्चन इति इति श्रीमहाभारते श्रीमहाभारते वनपर्वान्तर्गता वनपर्वान्तर्गता अर्जुनाभिगमन पर्वणि अर्जुनाभिगमनपर्वणि युधिष्ठिरवाक्ये युधिष्ठिरवाक्ये 31 एकत्रिंशोऽध्यायः చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం పారాయణం చేసుకున్నాం. ఇక గోవిందనామ సంకీర్తన చేయుటకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు డాక్టర్ ఆర్ శ్యామ్ కుమార్ గారు వారి బృందం అంతా కూడా సిద్ధంగా ఉన్నది. మనమంతా కూడా చక్కగా గోవిందనామ సంకీర్తన చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల భాగవత ప్రియ గోవింద
నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ దుష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద సుత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాకి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద షాజగదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద కాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కసులువాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివ కేశవ మూర్తి గోవింద హరి గోవింద హరి
రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ ఆధిరామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దనమూర్తి జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ అపన్నివారణ రత్న కిరీట రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత భక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహపరదాయక ఇహరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటేశ్వరవాడ వనజనాభ గోవింద గోవింద అడుగుడుగుల దండాలవాడ నాగరక్షక గోవింద 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 గోవింద. చాలా చక్కగా శ్రవణానందకరంగా గోవిందనామ సంకీర్తన మనమంతా కూడా చేసుకున్నాం. ఇక కార్యక్రమంలో భాగంగా క్షమాప్రార్థనాది మంగళాంతములతో ఈ కార్యక్రమం పరిపూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.